దేశభక్తిని మేల్కొల్పిన వందే మాతరం గీత రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వందే మాతరం గీతం ఆలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ వందే మాతరం గీతం మన దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ప్రతి భారతీయుడిలో దేశసేవ తపన రగిలించిన మహోన్నత గీతమని పేర్కొన్నారు. వందే మాతరం గీతం దేశం కోసం త్యాగం చేసిన వీరుల త్యాగ స్ఫూర్తిని గుర్తు చేస్తుందని, ఈ గీతం పట్ల యువతలో చైతన్యం పెంపొందించాలన్నారు. 150 ఏళ్ల వందే మాతరం ఇప్పటికీ మనసులోని దేశభక్తిని, స్వదేశీ ప్రేమను మేల్కొల్పే శక్తిగా నిలుస్తోందన్నారు. దానికి సంబంధించి ఈ రోజు మనము ఈ ఉత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాతర గేయాన్ని ఆలపించి ఒకసారి మననం చేసుకుంటున్నాం. ఓకేనా? ఉంది సంస్కృతం బెంగాలీ ఆనందమఠ్ అనే నవలలో బెంగాలీలో బకిం చంద్ర చటర్జీ గారు రాశారు. ఓకేనా? అప్పుడు ఈ గీతం ఏం చేసి ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే విదేశీయులు మన దేశం పైన ఉన్నటువంటి మన వాళ్ళపైన ఎప్పుడైతే ఆగడాలు అవన్నీ చేస్తున్నారో, మన దేశాన్ని అంతా ఒకతాటిపైకి తెచ్చేటందుకు, అందరి లోపల ఒక దేశభక్తి పెంపొందించేటందుకు, దేశభక్తి అనే భావన ప్రతి ఒక్కరి రక్తంలో ప్రవహింపజేయడానికి, అందరినీ మేల్కొల్పడానికి ఈ గీతం ఎంతగానో అప్పుడు ఉపకరించింది. సో ఫస్ట్ నేషనల్ కాంగ్రెస్లో ఈ గీతం అనేది పాడడం జరిగింది. దాని తర్వాత దీన్ని 1937లో అప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఇది మన జాతీయ గీతం అని చెప్పేసి. సో అప్పటి నుండి మనము దీన్ని జాతీయ గీతంగా తీసుకొని వందే మాతరం అనేది పాడడం జరుగుతుంది. యాక్చువల్గా దీంట్లో ఇప్పుడు మనము విన్నటువంటివి 6 స్టాంజాస్ ఉంటాయి, కానీ మనము ఫస్ట్ మొదటి 2 స్టాంజాస్ను మాత్రమే మనం జాతీయ గీతంగా తీసుకోవడం జరిగింది. ఓకేనా?